కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అక్టోబర్ నెల 3వ వారం వచ్చేస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు, విధ్వంసవాదులకు, విచ్ఛిన్నవాదులకు చాలా కీలకమైనటువంటి సమయం. ఎందుకంటే ఈ సమయంలోనే సరిహద్దుకు అటువైపు నుంచి ఈ దేశంలోకి చొరబాటు చేయాలి. నవంబర్ నెల నుంచి అది సాధ్యం కాదు. నవంబర్ నెల 2వ వారం ఆ ప్రాంతం నుంచి ఈ కనుమలు ఏవైతే ఉన్నాయో, లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖకు అటు ఇటు ఉన్నటువంటి కనుమలు కానీ, చిన్న చిన్న డొంకదారులు కానీ, అటవీ మార్గం కానీ, వీటన్నిటిలో కూడాను చాలా దట్టంగా మంచు పేరుకుపోతుంది. కొండ శిఖరాలు, ఈ రకరకాల అడవి దారులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మంచుతో కప్పుబడిపోతాయి. కాబట్టి ఉగ్రవాది లోపలికి చొరబడటం చాలా కష్టము. వచ్చినా కూడాను చాలా దూరం మంచులో ప్రయాణం చేయవలసి వస్తుంది. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. పర్యవసానంగా వాళ్ళు చేరాలనుకున్న చోటికి చేరే లోపలే చలితో ముడిపడ్డటువంటి వ్యాధులకు బారిన పడి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అక్టోబర్ నెల 2వ, 3వ వారము, చివరి వారము వీలైనంత మంది ఉగ్రవాదుల్ని జొప్పించేటటువంటి ప్రయత్నం ప్రతి సంవత్సరం పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం భారతదేశము, భారత సైన్యము, మన రక్షణ బలగాలు కూడాను చాలా వినూత్నమైన పద్ధతుల్లో దీన్ని నిలువరిస్తారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలతో పాకిస్తాన్ కూడా రావడానికి ప్రయత్నిస్తుంది. ఈసారి గతంలో ఎన్నడూ లేనట్టుగా భారత ప్రభుత్వము, మన భద్రతా దళాలు కశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, అంటే మామూలుగా బయట స్కూల్ టీచర్లుగా, లేకపోతే వ్యాపారులుగా, కొరియర్స్గా, ఈ రకం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ పళ్ళు అమ్ముకునేవాళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రై ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, ఈ రకంగా ఉంటూ ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చేవాళ్ళు, సేఫ్గా వాళ్ళు ఎక్కడ దాక్కోవాలో చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు, సరంజామా, సరుకుల్ని సరఫరా చేసేవాడు. వాడికి మొబైల్ కావాలి, లేకపోతే వాడికి సిమ్ కావాలి, వాడికి ఇంకేదన్నా వ్యవస్థ కావాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో లింకులు ఏర్పాటు చేయటం, ఈ పనులన్నీ చేసేందుకు ఒక వర్గం ఉంటుంది. దాని పేరు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, OGW అంటారు. ఈ OGWల పైన భారత ప్రభుత్వం చాలా భారీ ఎత్తున అటాక్ ప్రారంభించింది. అక్టోబర్ 15, 16 ఈ 2 రోజుల్లోనే ఒక్క శ్రీనగర్ పట్టణంలోనే 13 ఇటువంటి హైడౌట్స్ పైన దాడి చేయడం జరిగింది. ఈ 13 చోట్ల ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, పైకి మామూలు వ్యక్తుల్లా ఉంటూ ఉగ్రవాదానికి సహకరించే వాళ్లను పట్టుకోవడం జరిగింది. వీళ్లను UAPA చట్టము, ఇదైతే ఉందే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చాలా కఠినమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నటువంటి చట్టము. దీనిలో వీళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయటము, వీళ్ళ ఇళ్ల మీద సోదాలు చేయటము, ఇవన్నీ చేశారు. ఎందుకంటే ప్రో పాకిస్తాన్ అలజడి సృష్టించి, అల్లర్లు సృష్టించి, హింసకు పాల్పడి పెహల్గాములకు పాల్పడగలిగేటటువంటి పాక్ మూకలకు ఆశ్రయం ఇచ్చేటటువంటి వీళ్ళ ముందు తల్లివేరుని కొట్టేటటువంటి ప్రయత్నం ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఉమర్ కాలనీ కావచ్చును, లాల్ బజార్ కావచ్చు, బిరోనీ కాఠీ దర్వాజా కావచ్చు, సాయితెంగ్ కావచ్చును, మొఘల్ మొహల్లా, మహారాణి మొహల్లా అంటారు దీన్నే, ఠీడ్, ఇవన్నీ కూడా న్యూ ఠీడ్ ఇవన్నీ కూడాను శ్రీనగర్లోని విభిన్న ఏరియాస్. ఈ ఏరియాస్ అన్నిట్లలో కూడాను చాలా పెద్ద ఎత్తున రైడ్స్ జరిగినాయి. ఈ రైడ్స్లో 13 అరెస్ట్ చేయడం జరిగింది. అంతకు 2 రోజుల ముందే హురియత్కి సంబంధించినటువంటి, గతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి 4 కీలకమైనటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒకతని పేరు జమీర్ షేక్, 2వ వ్యక్తి పేరు ముష్తాక్ భట్, 3వ వ్యక్తి అష్రఫ్ సెహరాయ్, 4వ వాడు మెహరాజుద్దీన్ కల్వాల్. వీళ్ళ 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, లేకపోతే లొజిస్టికల్ సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళ ఆ నెట్వర్క్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. వీళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఉమర్ అబ్దుల్లాకి కూడా సన్నిహితులు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ, ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్
చాలామంది ఉమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్లలోనూ ప్రవేశించారు. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళను ఏరివేసే ప్రయత్నము జమ్మూ కాశ్మీర్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ అక్టోబర్ నెలలో ఇలాంటి వాళ్ళని ఏరివేయటం కూడా చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. అంతేకాదు, బద్గాం ఉంది. ఇది బద్గాం వాస్తవానికి షియాలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతము. జమ్మూ కాశ్మీర్లో వాస్తవానికి కశ్మీర్ లోయలో ఉన్నటువంటి మైనారిటీ షియాలకు మొహరం కూడాను నిర్వహించేటటువంటి హక్కు ఉండదు. ఆ ప్రాంతాల్లో బద్గాం, అక్కడ కుల్గాం, ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో మొహరం అసలు ఊరేగింపులు తీయడం అనేది ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత మాత్రమే సాధ్యమైంది. లేకపోతే అంతకుముందు ఓన్లీ కార్గిల్లో మాత్రం జరిగేది. కార్గిల్ షియా మెజారిటీ ఏరియా, కార్గిల్ జిల్లా. ఇప్పుడు కార్గిల్, లేహ్ కార్గిల్ ఈ రెండు కలిపి లద్దాఖ్ యూనియన్ టెరిటరీగా ఏర్పడ్డాయి. అయితే ఈ బద్గాంలో హురియత్కి ఒక కార్యాలయం ఉంది. జమాతే హురియత్ అనేటువంటి పేరుతో నడిచేటటువంటి ఈ సంస్థకి 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. బిల్డింగ్కి అనుమతులు లేవు, ఎటువంటి ఆ భూమి ఎవరిదో తెలియదు. పూర్తిగా దాన్ని ఆక్రమించుకుని 4 అంతస్తుల భవనాన్ని కట్టి హురియత్ వర్కర్ల రూపంలో ఉగ్రవాద మద్దతుదారులకు ఆశ్రయం ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి దానిని కూడాను యుఏపిఏ చట్టంలో భాగంగా దానిపైన కూడా యాక్షన్ తీసుకుని దానిని సీల్ చేసేశారు. దాని నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అంటే ఈ అక్టోబర్ నెలలో ఏ మేరకు ఓవర్గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ని భగ్నం చేయగలము, అదేవిధంగా చొరబాట్లను ఏ మేరకు నిరోధించగలము అన్న దాని మీద జమ్మూ కాశ్మీర్లో రానున్నటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉగ్రవాద కార్యకలాపాలపైన పూర్తి అంకుశము, అదుపు సాధించినట్టుగా అవుతుంది. ఆ తరువాత మళ్ళీ మంచు కరగడం ప్రారంభమవుతుంది. మిడ్ ఏప్రిల్ నుంచి మే వరకు. అప్పుడు మళ్ళీ చొరబాట్ల కొత్త సైకిల్ ప్రారంభమవుతుంది. అప్పుడు వాళ్ళు ఈ నదీ ప్రవాహాలు, వాగులు, వంకలు, కొన్ని చోట్ల అండర్గ్రౌండ్ టన్నెల్స్, వీటి ద్వారా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు దాన్ని ఎదుర్కొనేటటువంటి స్ట్రాటజీ వేరుంటుంది. ప్రస్తుతము రానున్నటువంటి చలికాలంలో ఉగ్రవాద కార్యకలాపాలకి అంకుశం వేసేందుకు ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ అరెస్ట్ అయినటువంటి వారిలో కొందరు ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాకి కూడా సన్నిహితులు కావడం గమనించాల్సినటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉగ్రవాదము, విచ్ఛిన్నవాదము, వేర్పాటువాదము, ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి రేఖను చెరిపేసి యాక్టివిటీ కొనసాగిస్తూ ఉంటాయి. దానికి ఇది నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.